హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 7th క్లాస్ తెలుగుకి సంబంధించి టోటల్ గ్రామర్ అయితే చూద్దామండి. ఆల్రెడీ మనము సెమిస్టర్ 1 అలాగే సెమిస్టర్ 2లో ఉండేటటువంటి లెసన్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది విత్ గ్రామర్ తోటి. సో ఇక్కడ ఏంటంటే మనము ఇప్పటి వరకు సెమిస్టర్ 1 కంప్లీట్ అయింది, అలాగే సెమిస్టర్ 2 కూడా కంప్లీట్ అయింది కదా. ఈ 2 సెమిస్టర్లలో ఉండేటటువంటి సందులు కానీ సమాసాలు నెక్స్ట్ మొత్తం గ్రామర్కి సంబంధించినటువంటి అంశాలు అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఇక్కడ చెప్పే వాటిల్లో ఏదైనా అర్థం కాలేదు అనుకుంటే మనకు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ప్రతి ఒక్క లెసన్ వెనకాల గ్రామర్ అయితే ఉంది కదండి, దాంట్లో క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అక్కడ కూడా మీరు వెళ్ళి ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ సంధి గురించి ఇవ్వడం జరిగింది. సంధి అంటే ఏంటో చూద్దాం. పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశం కావటాన్ని సంధి అని పిలుస్తాము. సో పూర్వస్వరం అంటే ఏంటంటే మనకు మొదటి పదం ఉంటుంది కదా, దాంట్లో చివరగా ఉండేటటువంటి అక్షరాన్ని పూర్వస్వరం అంటాము. నెక్స్ట్ సెకండ్ పదం ఉంది కదా, సెకండ్ పదానికి సంబంధించి మనకు ఫస్ట్ లెటర్ ఆ అనేది ఉంది కదా, దీన్ని పరస్వరంగా పిలుస్తాం అనమాట. ఇక్కడ పూర్వస్వరము అలాగే పరస్పరం ఏకాదేశాన్ని కావటాన్ని సంధి అనేసి పిలుస్తాము. నెక్స్ట్ నిత్యము. నిత్యం అంటే ఏంటంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగటాన్ని నిత్యము అంటాము. అంటే మనకు ఏదైనా సందులలో ఒక సూత్రాన్ని తీసుకున్నామనుకోండి, ఆ సూత్రంలో మనం ఏదైతే చెప్తామో అది కంపల్సరిగా ఆ పదం అలా సంధి జరిగితే దాన్ని ఏమంటామంటే నిత్యము అంటాము. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ ఉండేటి చూద్దాం, తర్వాత నేను క్లియర్గా నిత్యం అంటే ఏంటి, నిషేధం, వైకల్పికం, బహుళకం గురించి చెప్తానండి. ఇక్కడ నిషేధం అంటే ఏంటి, సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరగకపోవటాన్ని మనము నిషేధం అంటాము. ఇక్కడ మా ప్లస్ అత్త ఏమైంది, మా ఎత్త అయింది. మామూలుగా ఏమవుతుంది, మా అత్త అనేసే చెప్తాం అనమాట. సో ఇక్కడ యా అనేది అదనంగా చేరుతుంది, ఎయ్ అనే అక్షరం మనకు అదనంగా చేరింది. సో ఇక్కడ మనకు సంధి జరగలేదు, దాన్ని ఏమంటామంటే నిషేధం అని పిలుస్తాము. నెక్స్ట్ వైకల్పికం అంటే ఏంటంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపము జరగని రూపము రెండూ ఉండటాన్ని మనకు వైకల్పికం అంటాము. అంటే అది ప్లస్ ఏమి అదేమి, ఇక్కడ వచ్చేసి మనకు సంధి జరిగింది, సో దీన్ని ఏమంటాము నిత్యము అంటాము. ఇక్కడ అది ఏమి అంటే మనకు ఎయ్ అనేది అదనంగా వచ్చి చేరింది, సో ఇది నిషేధము. సో మనకు ఏదైనా ఒక పదంలో నిత్యంగా నిషేధంగా రెండు జరిగితే వాటిని ఏమంటామంటే వైకల్పికం అని పిలుస్తాము. నెక్స్ట్ బహుళకం అంటే ఏంటి, సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాల్లో నిత్యంగా, కొన్ని సందర్భాల్లో నిషేధంగా, కొన్ని సందర్భాలలో వికల్పంగా, కొన్ని సందర్భాల్లో అన్య విధంగా జరగడం. అంటే ఏదైనా మనము ఇక్కడ మా ఎత్త ఉంది కదా, సో ఇదే వర్డ్ అనుకోండి, అది నిత్యంగా జరుగుతుంది, నిషేధంగా, వైకల్పికంగా జరుగుతుంది. నెక్స్ట్ బహుళకం, ఈ విధంగా జరిగితే దాన్ని వచ్చేసి బహుళకం అంటాము. అంటే రెండుటికి మించి ఇంకొకటి కూడా సంధి అనేది ఏర్పడితే దాన్ని ఏమంటామంటే బహుళకం అని పిలుస్తాము. నెక్స్ట్ దీనికి సంబంధించి క్లియర్గా అయితే మనము వీడియో అయితే చూద్దాం. మీకైతే ఆల్రెడీ చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకు 7th క్లాస్ సెమిస్టర్ 1 తెలుగులో ఉందన్నమాట. కాకపోతే మనకు 7th క్లాస్ సెమిస్టర్ 2లో వచ్చేసి క్లియర్గా 7th క్లాస్లో ఉండేటటువంటి గ్రామర్ మొత్తం వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి చెప్పడంలో మనకి ఏంటంటే నిత్యము అలాగే నిషేధము, వైకల్పికము, నెక్స్ట్ వచ్చేసి బహుళకం అంటే ఏంటో మనము క్లియర్గా అయితే చూద్దాం. అక్కడ 1 లైనర్గా అయితే ఇచ్చారు కదా, నేను ఆల్రెడీ లెసన్స్ చెప్పేటప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఇంకోసారి అయితే చూద్దాం. నిత్యము అంటే ఏంటంటే మనకు పై పదాలలో పూర్వస్వరం వచ్చేసి ఊ అని ఉంది, దాని పరస్వరంగా వచ్చేసి ఆ, ఈ, ఊ, ఏ, ఓ వంటి ఏదైనా అచ్చుపరమైన సందర్భంలో సంధి అనేది మనకు తప్పకుండా జరుగుతుందన్నమాట. సంధి అంటే పూర్వ పరస్వరాలకు పరస్పరం ఏకాదేశం కావడం అని తెలుసుకున్నాము. సో ఈ విధంగా తప్పకుండా సంధి జరిగితే అంటే మనము ఏదైనా ఒక పదం తీసుకున్నప్పుడు దానికి
పూర్వస్వరానికి పరస్వరానికి సంధి జరిగితే దాన్ని ఏమంటామంటే మనము నిత్యము అంటాము. నిత్యానికి వచ్చేసి మనకు ఎగ్జాంపుల్స్ కూడా చూసాం కదా. ఇక్కడ వచ్చేసి ప్రకాశము ప్లస్ అతడు, ప్రకాశం అతడు అంటే మనకు ఊకి ఆ అనేది స్వరం అయినప్పుడు మనకు మా అంటే ఈ రెండు కలిసినటువంటి అక్షరం మాత్రమే ఏర్పడింది అనమాట. సో ఇక్కడ మనకు నిత్యం సంధి జరిగింది కాబట్టి నిత్యము అనేసి చెప్తాము. నెక్స్ట్ నిషేధం. నిషేధం అంటే ఏంటంటే పూర్వస్వరంగా ఆ అనే అచ్చు ఉంది, పరస్వరంగా ఆ ఉన్నప్పటికీ వాటి మధ్య సంధి జరగలేదన్నమాట. అప్పుడు ఆ రెండు స్వరాల మధ్యన అదనంగా ఎయ్ వచ్చి చేరింది. ఈ విధంగా సంధి జరగకపోతే దాన్ని ఏమంటామంటే మనము నిషేధము అంటారు. ఇక్కడ వచ్చేసి మా ప్లస్ అమ్మ మా యమ్మ అయింది. మామూలుగా అయితే మా అమ్మ రావాలి కదా. సో ఇక్కడ మా యమ్మ అంటే ఎయ్ అనేది మనకు అదనంగా వచ్చినటువంటి అక్షరం అన్నమాట. సో ఇక్కడ సంధి జరగని స్థితిని మనము నిషేధము అని పిలుస్తాము. నెక్స్ట్ వైకల్పికం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనసు ప్లస్ అయినా వచ్చేసి మనసైనా వస్తుంది. నెక్స్ట్ మనస్ అయినా అంటే ఇది వచ్చేసి మనకు నిత్యము అంటే సంధి జరుగుతుందన్నమాట. సో సంధి జరిగినప్పుడు మనకు మనసైనా అనేది ఏర్పడుతుంది అంటే దాన్ని వచ్చేసి నిత్యము అంటాము. మనకు మనస అయినా అంటే ఇది వచ్చేసి మనకు నిషేధం అనమాట. ఇక్కడ సంధి జరగలేదు, అలాగే ఎయ్ అనేది మనకు అదనంగా వచ్చి చేరింది కాబట్టి దీన్ని వచ్చేసి మనం ఏమంటాము నిషేధము అంటాము. అంటే ఏదైనా ఒక పదం తీసుకున్నప్పుడు దాంట్లో సంధి నిత్యంగా జరుగుతుంది, అలాగే నిషేధంగా జరుగుతుంది అనేసి మనకు 2 సార్లు జరుగుతాయి. అంటే మనం క్లియర్గా ఒకసారి చూద్దాం. సంధి ఒకసారి నిత్యంగా మరొకసారి నిషేధంగా జరుగుతుందన్నమాట. అనగా ఒక చోట ఒకసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం ఉంటుంది. అంటే ఇక్కడ మనకు వ్యాకరణ కార్యం అనేది ప్రవర్తించిందనమాట, నిత్యంగా జరిగింది అంటే సంధి జరిగింది. ఇక్కడ మనసు అయినా అంటే సంధి జరగలేదు కదా. సో ఇది నిషేధం అనమాట. ఇలా 2 నిషేధము అలాగే నిత్యం ఇలా 2 ఉంటే దాన్ని ఏమంటామంటే వైకల్పికం అనేసి పిలుస్తాము. నెక్స్ట్ బహుళకం అనేదాన్ని కూడా చూద్దాం. బహుళకం అంటే ఏంటంటే అన్ని రూపాల్లోనూ మనము పూర్వస్వరంగా ఆ ఉంది, పరస్వరంగా అచ్చు ఉన్నప్పటికీ సంధి కార్యం వచ్చేసి కొన్ని చోట్ల నిత్యంగా, కొన్ని చోట్ల నిషేధంగా, కొన్ని చోట్ల వైకల్పికంగా, కొన్ని చోట్ల అన్ని విధంగా జరిగింది. ఇలా జరిగితే బహుళకం అంటాము. అంటే ఏదైనా ఒక పదం తీసుకున్నప్పుడు అది నిత్యంగాను, నెక్స్ట్ నిషేధంగాను, నెక్స్ట్ ఇంకోసారి వైకల్పికంగా అంటే ఈ 3 వేస్లలో ఏదైనా ఒక పదము విడదీయగలిగితే మనము ఆ పదాన్ని వచ్చేసి అక్కడ సంధి జరగలేదు, నెక్స్ట్ దాన్ని మనం బహుళకం అని పిలుస్తాము. సో ఇది వచ్చేసి మనకు నిత్యం అంటే ఏంటి, నిషేధం అంటే ఏంటి, వైకల్పికం అంటే ఏంటి, బహుళకం అంటే ఏంటి, ఇది వచ్చేసి మనకు 7th క్లాస్ 3rd లెసన్లో ఉంది. ఇంకా క్లియర్గా కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేయండి, అక్కడ కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు మనము. నెక్స్ట్ ఆగమం. ఆగమం అంటే ఏంటి, ఉన్న వర్ణాలకు అదనంగా కొత్త వర్ణం మిత్రుని వలె వచ్చి చేరటాన్ని ఆగమం అని పిలుస్తాము. సో ఇక్కడ పండు ప్లస్ ఆకు పండాకు అవుతుంది, కానీ ఇక్కడ వచ్చేసి పండు టాకు అనేసి వస్తుంది. అంటే మనం పండాకు రాకుండా పండు టాకు అని వస్తుంది. సో ఇక్కడ ఉన్న వర్ణానికి అదనంగా కొత్త వర్ణం ఏంటి, టా అని మిత్రుని వలె చేరుతుందన్నమాట. సో దాన్ని ఏమంటామంటే ఆగమం అని పిలుస్తాము. నెక్స్ట్ ఆదేశం. ఆదేశం అంటే ఏంటి, ఉన్న వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో శత్రువుల్లాగా వేరొక వర్ణం వచ్చి చేరటాన్ని ఆదేశం అంటారు. ఇక్కడ తల్లి ప్లస్ తండ్రి మనకేమవుతుంది, తల్లిదండ్రి అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, తల్లిదండ్రులు అనేసి వస్తుందన్నమాట. అంటే ఉన్న వర్ణం తొలగిపోయింది. ఇక్కడ తల్లి ప్లస్ తండ్రి తల్లి తండ్రి కానీ తల్లి తండ్రుల్లాగా మారుతుంది. సో దాని స్థానంలో శత్రువుల్లాగా వేరొక వర్ణం వచ్చి చేరింది కదా. సో దాన్ని ఆదేశం అని పిలుస్తారు. నెక్స్ట్ ఆమ్రేడితం. ఆమ్రేడితం అంటే ఏంటి, ఒక పదాన్ని వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే రెండో పదానికి ఆమ్రేడితం అని పేరు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు కదా, అయ్యో ప్లస్ అయ్యో అయ్యయ్యో.
ఇలా మనకు ఒకే పదం 2 సార్లు పునరావృతం అవుతుంది. నెక్స్ట్ ఈ రెండో పదాన్ని వచ్చేసి మనము ఆమ్రేడితం అని పిలుస్తాము. నెక్స్ట్ ద్విత్వము అంటే ఏంటి? ఒక హల్లు అదే హల్లుతో కలవటాన్ని ద్విత్వము అంటే ద్విత్వాక్షరం అని కూడా పిలుస్తాం అన్నమాట. ఇక్కడ మాకు వచ్చేసి మా అనే హల్లే ఉందన్నమాట. సో ఏ అక్షరానికైతే అదే హల్లు ఏ అక్షరానికైతే మనకు అదే ఒత్తని వస్తుందో దాన్ని కూడా మనము ద్విత్వము అనేసి చెప్తాము. ఒక హల్లుకు అదే హల్లు కలవటాన్ని ద్విత్వము అని పిలుస్తాము. నెక్స్ట్ సంయుక్తము అంటే ఒక హల్లు మరొక హల్లుతో కలవటం. అంటే ఇక్కడ మాకి మా ఉంటే మనం ద్విత్వం అన్నాం కదా. సో మాకి నెక్స్ట్ నా ఒత్తున్నది అనుకోండి, దీన్ని సంయుక్తము అంటాము. అంటే ఇచ్చినటువంటి హల్లుకు మరొక హల్లు, ఇక్కడ నా యొక్క ఒత్తు అనేది వచ్చింది కదా. సో ఇది మరొక హల్లు కదా. సో దాన్ని ఏమంటాము? సంయుక్తము అనేసి పిలుస్తాము. సో ద్విత్వం అంటే ఏంటి? మనకు ఒక హల్లుకు అదే ఒత్తు వస్తే దాన్ని ఏమంటామంటే ద్విత్వము అని పిలుస్తాము. ఇక్కడ మాకి నా ఒత్తు వచ్చిందనుకోండి, దాన్ని సంయుక్తం అంటాం. అంటే ఒక హల్లుకు మరొక హల్లు అనేది వచ్చి చేరితే దాన్ని ఏమంటాము? సంయుక్తము అని పిలుస్తాము. నెక్స్ట్ సంశ్లేషము. సంశ్లేషం అంటే ఏంటంటే సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి హల్లు రెండో పదం మొదటి హల్లుతో కలవడాన్ని మనము సంశ్లేషం అని పిలుస్తాము. ఇక్కడ పూచెను ప్లస్ గలువలు, ఇక్కడ ఏమవుతుంది? పూచెన్ గలువలు. అంటే ఇక్కడ మొదటి పదం చివరి హల్లు ఏంటి? ను కదా. సో ఇక్కడ రెండో పదం మొదటి హల్లు ఏంటి? గా ఉంది. సో ఇది వచ్చేసి మనకు రెండు కలిసి ఒకలాగానే అవుతుంది, అంటే నా అవుతుంది కదా. సో ఇక్కడ పూచెను ప్లస్ గలువలు రెండు కలిపి పూచెన్ గలువలు. సో ఇలా మనకు సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి హల్లు రెండో పదం మొదటి హల్లుతో కలిస్తే మనకేమవుతుంది? సంశ్లేషాక్షరము అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ధృతము. ధృతము అంటే ఏంటి? నకారానికి ధృతము అని పేరు. అంటే నా అనేసి ఉంది కదా, దీన్ని మనము ధృతము అని పిలుస్తాము. సో ఇక్కడ సామాన్యంగా ధృతము అంటే ఎలా ఉంటుందంటే ఇలా అరసున్నా కానీ సున్నా కానీ నెక్స్ట్ నన్ను కానీ ను అనే 4 రూపాలలో మనకు ఈ ధృతం అనేది కల్పిస్తుంది. సో ఇక్కడ తోచన్ అంటే నన్ను ఉంది కదా, దీన్ని వచ్చేసి మనము ధృతము అని పిలుస్తాము. అంటే నకారాన్ని ధృతం అని పిలుస్తాము. ఇది ఎన్ని రూపాయలంటే 4 రూపాయలలో ఉంటుంది. అరసున్నా సున్నా నన్ను ను, ఇవి మనకు ధృతాలు అన్నమాట. నెక్స్ట్ ధృత ప్రకృతికము అంటే ఏంటంటే ధృతం చివర కలిగిన పదాన్ని ధృత ప్రకృతికం అంటాం. అంటే తోచన్ అంటే నున్ను ఉంది కదా. సో ఇలా నున్న అనే అక్షరము మనకు ఏదైనా పదానికి లాస్ట్లో ఉందనుకోండి, దాన్ని ధృత ప్రకృతికం అంటారు. నెక్స్ట్ పూచన్, ఫర్ ఎగ్జాంపుల్ పూచన్ అని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నున్ననే ధృతం ఉంది కాబట్టి దీన్ని ఈ పదం మొత్తాన్ని వచ్చేసి మనము ధృత ప్రకృతికం అనేసి పిలుస్తాము. నెక్స్ట్ త్రికము. త్రికము అంటే ఏంటంటే ఆ ఈ ఏ అనే సర్వనామాలను వచ్చేసి మనము ఈ మూడింటిని త్రికములు అనేసి పిలుస్తామండి. త్రికములు అంటే మన క్వశ్చన్ ఎలా అడుగుతారు? ఈ క్రింది వాటిలో త్రికములని వేటిని అంటారు అనేసి ఇస్తారనమాట. సో ఆ ఈ ఏలను మనకు ఏమని పిలుస్తామంటే త్రికము అని పిలుస్తామన్నమాట. సో ఆ కాలము ఈ కన్య ఏ విధంగా ఇక్కడ ఏ ఈ ఆలను త్రికములు అనేసి పిలుస్తామండి. త్రికములు అంటే 3 కదా అర్థము. సో ఆ 3 ఏంటంటే ఆ ఈ ఏ. నెక్స్ట్ విభక్తి. పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేదే విభక్తి. అంటే ఇక్కడ మనకు భూతదయ కంటే మించిన ధర్మం లేదు. ఇక్కడ కంటే అనేటటువంటి మనము పదాన్ని తీసేసామనుకోండి, భూతదయ మించిన ధర్మం లేదు అంటే ఆ వాక్యానికి అర్థం అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ మనకు పదాల మధ్య సంబంధం అంటే భూతదయకు, ఒక్క నిమిషం అండి, ఇక్కడ భూతదయకు మించిన ధర్మం లేదు అంటే ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండిటికి సంబంధాన్ని తెలిపే పదం ఏంటి? ఇక్కడ కంటే అనేటటువంటి పదం.
సో మనకు విభక్తి అంటే ఏంటి? పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేదాన్ని మనకు విభక్తి అని పిలుస్తాము. కంటెన్ కానీ, వలనన్ కానీ, డూ మూవులు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవి మనకు సంబంధాన్ని తెలియజేస్తున్నారు అనమాట. ఒక పదంలో అంటే ఒక వాక్యంలో ఉండేటటువంటి పదాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి. సో వాటిని విభక్తులు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ పూర్వపదం అంటే ఏంటో చూద్దాం. సమాసంలోని అర్థవంతమైన రెండు పదాలలో మొదటి పదాన్ని పూర్వపదం అనేసి చెప్తాము. సో ఇక్కడ దేవ ప్లస్ ఆలయం ఉంది కదండి, దీంట్లో దేవ అనే దాన్ని మనము పూర్వపదంగా చెప్తాం. సో ఆలయం ఉంది కదా, దీన్ని వచ్చేసి ఉత్తర పదంగా చెప్తాం అనమాట. సమాసంలోని అర్థవంతమైన రెండు పదాలలో రెండో పదాన్ని ఏమంటాము? ఉత్తర పదం అంటాము. ఫస్ట్ పదాన్ని వచ్చేసి పూర్వపదం అనేసి పిలుస్తాము. సో అర్థమైంది కదండి. పూర్వపదం అంటే మనకు ఫస్ట్ రెండు పదాల్లో మొదటి పదాన్ని పూర్వపదం అంటాము, లాస్ట్లో ఉండేదాన్ని ఉత్తర పదం అని చెప్తాం. నెక్స్ట్ విగ్రహ వాక్యం అంటే ఏంటి? విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేదాన్ని విగ్రహ వాక్యం అనేసి చెప్తాము. సో ఇక్కడ మనకు రాజు భవనం అనేది సమాసం. రాజు భవనం ఉంది కదా, ఇది సమాసం. సో దీన్ని వివరించి ఎలా చెప్తాము? రాజు యొక్క భవనము అనేసి చెప్తాము. సో విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేదాన్ని ఏమని పిలుస్తాము? విగ్రహవాక్యం అనేసి పిలుస్తామన్నమాట. విగ్రహవాక్యం వచ్చేసి మనకు రాజు యొక్క భవనం. సో దీంట్లో సమాసం ఏంటంటే రాజు భవనం అనేది సమాసం. సో యొక్క అనేది మనకు విభక్తి అండి. ఇక్కడ రాజు యొక్క భవనం ఉంది కదా, సో యొక్క అనేది మనకు విభక్తి అన్నమాట. అర్థమైంది కదండి. విగ్రహవాక్యం అంటే ఏంటి? విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేది. అంటే ఈ యొక్క అనేది విభక్తి అండి, దీంతో కలిసి ఉండి సమాసాన్ని వివరించేది. సమాసం ఏంటి? రాజు భవనము, దీన్ని వివరించి చెప్తుంది కదా, సో దాన్ని విగ్రహవాక్యం అనేసి చెప్తాం. నెక్స్ట్ సమాసం అంటే ఏంటో చూద్దాం. అర్థవంతమైన రెండు పదాల కలయికను మనము సమాసము అనేసి పిలుస్తాము. ఇక్కడ గ్రంథాలయము అంటే గ్రంథ ప్లస్ ఆలయము, గ్రంథాలయము, గ్రంథ ప్లస్ ఆలయము, గ్రంథాలయం కదా. సో ఇక్కడ రెండు అర్థవంతమైన పదాలు అంటే గ్రంథం అంటే దీనికి కూడా మనకు వేరే అర్థం ఉంది, ఆలయం అంటే వేరే అర్థం ఉంది. సో ఈ రెండు పదాలు వచ్చేసి మనకు అర్థవంతంగా ఉన్నాయి కదా. అర్థవంతమైన రెండు పదాల కలయికను ఏమంటామంటే సమాసం అనేసి పిలుస్తామండి. నెక్స్ట్ కర్త అంటే ఏంటంటే క్రియకు గల ఆధారాన్ని తెలిపే పదాన్ని కర్త అనేసి చెప్తాము. అంటే రాముడు పండ్లను తింటున్నాడు. సో పండ్లను తింటున్నాడు అనేసేది ఒక క్రియ అనమాట. పండ్లను తినడం ఒక క్రియ. సో దానికి గల ఆధారం ఏంది? ఎవరు తింటున్నారు పండ్లు? రాముడు తింటున్నాడు. సో దీన్ని ఏమంటాం? రాముడు అనేదాన్ని కర్త అనేసి పిలుస్తాము. సో క్రియకు గల ఆధారాన్ని తెలిపే పదాన్ని ఏమంటాము? కర్త అని పిలుస్తాము. నెక్స్ట్ కర్మ అంటే ఏంటి? క్రియ ఫలితాన్ని అనుభవించేవాడిని కర్మ అనేసి చెప్తాము. సో హనుమంతుడు సముద్రమును దాటెను. ఇక్కడ వచ్చేసి క్రియ ఫలితం ఏంటండి? సముద్రాన్ని దాటేశారు. ఎవరు దాటేశారు? హనుమంతుడు అనమాట. దేన్ని దాటాడు? సముద్రమును దాటాడు. సో దీన్ని కర్తగా చెప్తాం, సముద్రం అనేదాన్ని. నెక్స్ట్ సకర్మకము అంటే ఏంటంటే కర్మ ఉన్న క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసినా అది సకర్మకం అవుతుంది. అంటే మనకు దాంట్లో ఏదో ఒక పని అనేది ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటాము? కైకేయి 2 వరములను కోరెను. ఆమె 2 వరాలు కోరింది. సో మనకు తెలుస్తుంది కదా క్రియ ఉన్నట్లు. ఏం కోరింది? ఏదో ఒకటి కోరిందనమాట. సో ఇలా అకర్మకము అంటే కర్మ లేకున్నా క్రియాపదం వల్ల కర్మ లేనట్లు తెలిసినా అది అకర్మకము. ఇక్కడ దశరథుని మంత్రి సుమంత్రుడు. సో ఇక్కడ మనకు పని అయితే ఏం లేదు కదా. సో ఇక్కడ కర్త మాత్రమే ఉందన్నమాట, పని అయితే ఏం లేదు. సో కర్మ లేకున్నా అంటే పని అనమాట, క్రియ ఫలితం ఏం లేదనమాట. సో క్రియ అంటే పని కూడా లేదు, లేనట్లు తెలిసినా దాన్ని అకర్మకము అనేసి చెప్తాము. నెక్స్ట్ క్రియ అంటే ఏంటంటే పనిని తెలిపేదాన్ని క్రియ అంటారండి. భరతుడు నంది గ్రామం చేరును.
ఇది పనిని తెలియజేస్తుంది అనమాట. క్రియ అంటే ఇది అందరికి తెలిసిందే కదా. నెక్స్ట్ సమాపక్రియ. సమాపక్రియ అంటే ఏంటంటే వాక్యం చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేసే క్రియను. అంటే ఏదైనా మనం ఒక వాక్యం తీసుకోండి, అది సంపూర్ణంగా ఉంటే దాన్ని సమాపక క్రియ అని చెప్తామండి ఈజీగా. అయితే ఇక్కడ కౌసల్య దాన ధర్మములు చేసింది, వాక్యం అనేది కంప్లీట్ అయిపోయింది కదా. అలాగే దాని క్రియ కూడా కంప్లీట్ అయిపోయింది, ఆమె దాన ధర్మంలో చేసేసింది. నెక్స్ట్ అసమాపక్రియ అంటే ఏంటంటే వాక్యం చెప్పదలిసిన భావాన్ని పూర్తి చెయ్యని క్రియ. అంటే ఇక్కడ ఏంటి, సుమిత్ర రాముని తండ్రిగా భావించమని చెప్పి, అంటే మనకు వాక్యం అనేది కంప్లీట్ అవ్వలేదు, అలాగే క్రియ కూడా కంప్లీట్ అవ్వలేదు. సో దాన్ని ఏమంటాము, అసమాపక్రియ అనేసి చెప్తాము. సమాపక్రియ అంటే ఏంటంటే మనకు వాక్యం అనేది కంప్లీట్ అర్థం అనేది ఇస్తుందండి. అసమాపక్రియ అంటే మనకు ఏదైనా ఒక వాక్యం తీసుకుంటే దాంట్లో క్రియ ఉండదు, అలాగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వదన్నమాట ఆ వాక్యం. నెక్స్ట్ వాక్యము అంటే ఏంటి, కర్త కర్మ క్రియలను కలిగి సంపూర్ణ అర్థాన్ని ఇస్తే దాన్ని ఏమంటామంటే వాక్యము అంటామండి. మనకు శబరి పండ్లను పెట్టింది, దీంట్లో మనకు కర్త ఏంటి శబరి, కర్మ ఏంటి పండ్లను, క్రియ ఏంటి పెట్టిందనమాట. సో ఇలా కర్త కర్మ క్రియ కలిగి సంపూర్ణ అర్థాన్ని ఏదైతే ఇస్తుందో దాన్ని వాక్యము అనేసి చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి సామాన్య వాక్యం. సామాన్య వాక్యం అంటే ఏంటి, సమాపక క్రియతో పూర్తయ్యే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటాము. ఇందాక సమాపక క్రియ అంటే ఏంటి, మనకు పూర్తి అర్థాన్ని ఇవ్వాలండి ఏదైనా. సో ఇక్కడ రవి పరుగు పెట్టాడు, సో అర్థమైతే ఉంది కదా, దాన్ని సామాన్య వాక్యం అనేసి పిలుస్తాము. నెక్స్ట్ ఉకార సంధి. ఉకార సంధి అంటే ఏంటంటే ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగానగు. అంటే మనకు భీముడు అంటే ఊ ఉంది కదండి, ఊకు మనకు ఏం పరమైనది, ఈ అనే అచ్చు పరమైనది. అచ్చులు ఉన్నాయి కదండి, ఆ నుంచి ఆ వరకు, ఇలా ఊ అనే దానికి ఆ నుంచి ఆ వరకు అచ్చులు పరమైనప్పుడు మనకు సంధి అనేది నిత్యంగా జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే ఉకార సంధి అనేసి చెప్తాము. నెక్స్ట్ ఇకార సంధి. ఇకార సంధి అంటే ఏంటి, ఏమత్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికం అగును. అంటే మనకు సంధి అనేది వైకల్పికం అంటే అర్థం ఏంటండి, నిత్యంగా జరుగుతుంది, అలాగే నిషేధంగా జరుగుతుంది అనమాట. అంటే రెండు రకాలుగా జరిగితే మనము వైకల్పికం అనేసి నేర్చుకున్నాం కదా. ఇలా ఏమత్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికం. ఇక్కడ మనకు ఏమత్యాదులు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏమి ఏరి తర్వాత ఓసి ఇవన్నీ ఉంటాయి కదా, ఆ వాటిని ఏమత్యాదులు అని అంటారు. మరి ఇవన్నీ మనకు ఏమత్యాదులు అండి. ఇక్కడ మరి ప్లస్ ఏమిటి, ఈ మరి అనేది ఏమత్యాదులకు ఇత్తునకు అంటే సంధి వైకల్పికం. అంటే ఒకసారి నిత్యంగా మరి ప్లస్ ఏమిటి అంటే మరేమిటి రాయొచ్చు, మరి ఏమిటి అని కూడా రాయొచ్చండి. మరి ప్లస్ ఏమిటి అంటే మరేమిటి రాయొచ్చు, లేకపోతే మరి ఏమిటి అని కూడా వస్తుందండి. అంటే ఒకసారి మనకు సంధి నిత్యంగా జరుగుతుంది, ఇంకోసారి నిషేధంగా జరుగుతుంది అనమాట. సో ఇలా రెండు రకాలుగా జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే ఇకార సంధి. ఏమత్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికం. అంటే ఇక్కడ మీకు చెప్పాం కదా, మరి కానీ ఏరి కానీ నెక్స్ట్ మరియు కానీ ఇవన్నీ ఏమత్యాదులు. నెక్స్ట్ అకార సంధి. అకార సంధి అంటే అత్తునకు సంధి బహుళకంగా నగు. అంటే మనకు ఆకి వచ్చేసి ఆపరం అవుతుందండి, అలాగే బహుళకంగా అంటే 4 విధాలుగా సంధి జరుగుతుంది, దాన్ని నిత్యంగా చెప్తాము. సంధి జరగదు కొన్నిట్లో ఎయ్ అనేది వస్తుంది, దాన్ని ఏమంటాం నిషేధంగా చెప్తాము. నెక్స్ట్ వైకల్పికంగా కూడా అవుతుంది, అంటే నిత్యంగా వస్తుంది, సంధి జరుగుతుంది, సంధి జరగదు. నెక్స్ట్ అన్య విధంగా కూడా జరుగుతుందండి. ఇలా 4 విధాలుగా జరుగుతుంది కాబట్టి అత్తునకు సంధి బహుళకంగా అగును అనేసి ఇచ్చారు. ఇక్కడ దమ్మ ప్లస్ అక్క, దమ్మక్క అని ఇచ్చారు. నెక్స్ట్ దీంట్లో ఇది సంధి జరిగితే దమ్మక్క అని వస్తుంది, జరగకపోతే దమ్మ ఎక్క అనేసి వస్తుంది అనమాట. సో అకార సంధి అత్తునకు సంధి బహుళకంగా ఉంటుందన్నమాట.
నెక్స్ట్ ఎడాగమ సంధి. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబు. మనకు ఎడాగమ సంధిలో మనకు యా అనేసి అదనంగా వచ్చి చేరుతుందండి. మేన ప్లస్ అల్లుడు, మేన అల్లుడు వస్తుంది ఎప్పుడు సంధి జరిగితే. సంధి జరగకుండా మనకు ఎడాగమ సంధి వచ్చిందనుకోండి, మేన ఎల్లుడు అనేసి వస్తుంది. నెక్స్ట్ గసడద వాదేశ సంధి గురించి ఇచ్చారు. ప్రథమ మీది పరుషములకు గా సా డ ద వాలు బహుళకంగాను. ఇది కూడా మనకు బహుళకంగా అంటే అన్ని రకాలుగా, అంటే నిత్యంగా జరుగుతుంది, నిషేధంగా జరుగుతుంది, వైకల్పికంగా సంధి అనేది జరుగుతుంది. వాడు ప్లస్ కొట్టే వాడు గొట్టే అవుతుంది. నెక్స్ట్ వాడు కొట్టే అవుతుంది. ఇది వాడు కొట్టే ఏంటంటే మనకు సంధి జరగనప్పుడు, వాడు కొట్టే అంటే సంధి జరిగినప్పుడు. సో ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ సరళాదేశ సంధి. ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు. అంటే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి, ధృతము అంటే ఏంటి, నకారం అనేది వస్తుంది. అంటే ఇక్కడ నా కానీ నున్ కానీ ను ఇలాంటివి ఉన్నప్పుడు దాన్ని ధృతము అనేసి పిలుస్తామంట. ధృత ప్రకృతికం అంటే ఏంటి, పూచన్ ఏదైనా పదంలో నున్ అనేది ఉందనుకోండి, దాన్ని ధృత ప్రకృతికము అనేసి పిలుస్తామని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ ధృత ప్రకృతికం మీది పరుషములకు సరళమగును. అంటే పూచన్ అంటే ఇది వచ్చేసి నకారం కదా, ధృత ప్రకృతం. కలువలు అంటే పరుషములు కదండి. పరుషములు అంటే ఏంటి, కచట తపలను మనము క చ ట తపలను మనము పరుషములు అని పిలుస్తాం. ఈ పరుషములకు అంటే నున్ అనే నకారానికి కా అనేది వచ్చినప్పుడు మనకు సరళం ఏంటండి ఇక్కడ వచ్చేది పూచన్ గలువలు. గా అనే వాటిని సరళాలని పిలుస్తాం కదా. సో ఇవి మనకు వస్తాయన్నమాట. సరళములు మనకు ఆన్సర్లో వస్తుంది. ధృత ప్రకృతి మీది పరుషములకు సరళములు వచ్చినప్పుడు దాన్ని సరళాదేశ సంధి అనేసి చెప్తాము. పూచన్ ప్లస్ కలువలు ఈక్వల్ టు పూచన్ గలువలు. ఇవండి 7th క్లాస్కి సంబంధించి, గ్రామర్కి సంబంధించి మొత్తం. అంటే మనకు వాక్యం అంటే ఏంటి, సందులు అంటే ఏంటి, క్రియ అంటే ఏంటి, నెక్స్ట్ విభక్తులు అంటే ఏంటి, సమాసాలు అంటే ఏంటి, ప్రతి ఒక్కటి అయితే క్లియర్గా అయితే ఉంది. ప్రతి ఒక్క బిట్కి క్లియర్గా 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుందాం ఈ వీడియోలో. సో వీడియో వచ్చేసి ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ బిట్ వచ్చేసి క్రింది వాటిలో హేతువార్థక వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. సో 4 ఆప్షన్స్ కూడా మనము ప్రతి ఒక్కదాన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వర్షాలు లేక పంటలు పండలేదు. ఆప్షన్ 2 వచ్చేసి రవి పని చేస్తాడో చెయ్యడో. ఆప్షన్ 3 మీరందరూ ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆప్షన్ 4 వచ్చేసి ఎప్పుడొచ్చావు. సో దీంట్లో మనము హేతువార్థక వాక్యాన్ని గుర్తించాలి. సో కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్స్లో కామెంట్ చేసేయండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వర్షాలు లేక పంటలు పండలేదు అనేది మనకు హేతువార్థక వాక్యము. సో మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాం కదా, దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే కూడా చూద్దాం. హేతువార్థక వాక్యాలు అనేసి మనం చెప్పుకున్నాం కదా. సో హేతువార్థక వాక్యం అంటే ఏంటో చూద్దాం. హేతువును లేదా కారణమును సూచించే వాక్యాలను హేతువార్థక వాక్యాలు అనేసి అంటారనమాట. ఈ వాక్యాలలో హేతువు ప్రధానంగా ఉంటుంది. హేతువు అంటే ఏంటంటే కారణం. మనము ఇందాక చెప్పాం కదా, వర్షాలు లేక పంటలు పండలేదు. సో దాంట్లో ఒక కారణం ఉందన్నమాట. ఏదైనా ఒక వాక్యంలో ఒక కారణాన్ని చూపిస్తూ ఉంటే ఆ వాక్యాన్ని మనము హేతువార్థక వాక్యంగా చెప్పబడుతుంది. ఇక్కడ మనము వర్షాలు లేక పంటలు పండలేదు, ఇది హేతువార్థక వాక్యంగా చెప్పాం. సో దీంట్లో కారణం ఏంటి అనేసి చూద్దాం. ఈ వాక్యము మనకు 2 విషయాలను తెలుపుతుంది. ఒకటేంటంటే వర్షాలు లేవని, రెండవది ఏంటంటే పంటలు పండలేదని. అయితే పంటలు పండకపోవటానికి కారణం ఏంటి, మొదటి విషయం ఏంటి, మనకు వర్షాలు పడకపోవటం అనేది మొదటి విషయం. రెండో విషయానికి కారణమవుతుంది. మనకేంటి, వర్షాలు లేకపోవటం వల్ల పంటలు పండలేదు. సో రెండో విషయానికి ఒకటో విషయం కారణమవుతుందన్నమాట. ఇలా ఏదైనా ఒక వాక్యంలో ఏదైనా ఒక విషయానికి సంబంధించి కారణం ఉంటే ఆ వాక్యాలను మనం ఏమంటాము, హేతువార్థక వాక్యాలు అనేసి అంటారు.
అంటే హేతువు ఉంటుందన్నమాట. దాంట్లో కంపల్సరీ హేతువు అంటే ఏంటి? కారణం. ఇలా హేతువు అర్థాన్ని సూచించే వాక్యాన్ని హేతువార్థక వాక్యాలు అనేసి చెప్తాము. హేతువార్థక వాక్యం అంటే అర్థమైంది కదా. ఏదైనా మనకు ఒక వాక్యాన్ని తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక కారణం అంటూ ఉండాలన్నమాట. మొదటి విషయం రెండో విషయానికి కానీ రెండో విషయం మొదటి విషయానికి కారణంగా ఉంటే వాటిని వచ్చేసి మనము హేతువార్థక వాక్యాలు అనేసి చెప్తాము. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ మనకేమిచ్చారు? రవి పని చేస్తాడో చెయ్యడో అనేసి ఇచ్చారు. ఈ వాక్యం ఏంటంటే చదివితే రవి పని చేయటం అనే విషయంలో అనుమానం అంటే సందేహం కలుగుతుంది. రవి పని చేస్తాడో చేయడో అంటే అతను చేయొచ్చు చేయకపోవచ్చు, ఇలా మనకు సందేహం అనేది ఉందన్నమాట. ఇలా సందేహాన్ని తెలిపే వాక్యాలను ఏమంటామంటే సందేహార్థక వాక్యాలు అనేసి చెప్తాము. సెకండ్ ఆప్షన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమిచ్చారు? మీరందరూ ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీ అందరూ ఇంటికి వెళ్ళి చదువుకోండి అంటే ఇది వచ్చేసి మనకు విద్యార్థక వాక్యం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఎప్పుడు వచ్చాడో, ఇది వచ్చేసి క్వశ్చన్ మార్క్ మనకైతే కనిపిస్తుంది కదా. ఈ వాక్యము ప్రశ్నిస్తున్నట్లు ఉంది కదూ, అంటే ఇది ప్రశ్నార్థక వాక్యం. ఒక వాక్యానికి ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దానిని వచ్చేసి ప్రశ్నార్థక వాక్యం అంటాము. అంటే మనము ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఇలా మనకు క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుందన్నమాట క్వశ్చన్ లాస్ట్లో. సో వీటిని మనము ఈజీగా అయితే మనము చెప్పచ్చు అనమాట. సో ఒక వాక్యానికి ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దాన్ని వచ్చేసి ప్రశ్నార్థక వాక్యం అనేసి చెప్తామన్నమాట. సో 4 ఆప్షన్స్ అయితే చూసారు కదా. హేతువార్థకం అంటే ఏంటి? విద్యార్థకము, ప్రశ్నార్థకము, నెక్స్ట్ సందేహార్థకం. ఈ 3 విషయాల గురించి మనము చెప్పుకున్నాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రాజు కువలయానందకరుడు. ఈ వాక్యంలోని అలంకారం ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఉపమా అలంకారం, ఆప్షన్ 2 ఉత్ప్రేక్ష అలంకారం, ఆప్షన్ 3 అర్థాంతరాన్యాస అలంకారం, ఆప్షన్ 4 శ్లేష అలంకారం. ఆన్సర్ అయితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రాజు కువలయానందకరుడు అంటే ఏంటంటే ఇది వచ్చేసి మనకు శ్లేష అలంకారాన్ని చూపిస్తుంది. సో దీంట్లో మనము ఈ 4 ఆప్షన్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అంటే ఉపమా అలంకారం అంటే ఏంటి, ఉత్ప్రేక్ష అలంకారం, అలాగే అర్థాంతరాన్యాస అలంకారము, నెక్స్ట్ శ్లేష అలంకారం, అలాగే ఈ రాజు కువలయానందకరుడు అనేసి ఈ అలంకారం మనం శ్లేష అలంకారం ఎలా చెప్తామో కూడా క్లియర్గా అయితే చూద్దాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు రాజు కువలయానందకరుడు అంటే అర్థం ఏంటంటే చంద్రుడు కలువలకు ఆనందాన్ని ఇస్తాడు అనేసి ఒక అర్థం వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి రాజు భూమండలానికి సంతోషాన్ని ఇస్తాడు అనేసి అర్థం వస్తుందన్నమాట. ఈ రాజు కువలయానందకరుడు అంటే చంద్రుడు కలువలకు ఆనందాన్ని ఇస్తాడు, రాజు భూమండలానికి సంతోషాన్ని ఇస్తాడు, ఇలా 2 అర్థాలు వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ నానా అర్థాలు వచ్చాయి కాబట్టి ఈ వాక్యం వచ్చేసి మనకు శ్లేషాలంకారం ఉంది అనేసి చెప్తాము. ఇక్కడ మనకు రాజు అంటే అర్థం ఏంటి? రాజు అంటే ప్రభువు, చంద్రుడు అనేసి మనకు నానా అర్థాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కువలయము అంటే ఏంటంటే భూమి అనే అర్థం వస్తుంది, అలాగే కలువ పువ్వు అనేసి కూడా మనకు అర్థం వస్తుంది. ఇలా నానా అర్థాలు అయితే ఉన్నాయి కాబట్టి మనకు ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే ఏ అలంకారంలో ఉందంటే శ్లేష అలంకారంలో ఉందనేసి చెప్తాము. మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి అయితే చూద్దాం. నెక్స్ట్ ఉపమా అలంకారం ఇచ్చారు కదా, దీనికి మనము సూత్రం అయితే చూద్దాం. ఉపమేయాన్ని ఉపమానంతో మనోహరంగా పోల్చి చెప్పటాన్ని ఏమంటామంటే ఉపమా అలంకారం అనేసి చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ సీత ముఖము చంద్రబింబం వలె అందంగా ఉంది. దీనిలో మనకు 4 అంశాలు ఉన్నాయి. అంటే 4 ఏమేంటి అంటే ఫస్ట్ 4 ఉంటే దాన్ని ఏమంటామంటే పూర్ణోపమ అలంకారం అనేసి పిలుస్తాము. ఏవైనా లోపిస్తే వాటిని లుప్తోమ అలంకారం అనేసి పిలుస్తాము.
సో ఫస్ట్ ఉపమేయం చూద్దాం. ఉపమేయం ఏంటంటే దేన్నైతే మనం పోలుస్తున్నామో దాన్ని ఉపమేయంగా చెప్తాం. అంటే సీత ముఖాన్ని కదా మనం పోల్చేది. సో ఇది వచ్చేసి మనకు ఉపమేయము. నెక్స్ట్ ఉపమానం. ఉపమానం అంటే ఏంటి? దేనితోనైతే మనం పోలుస్తున్నామో అది ఉపమానంగా చెప్తాం. అంటే మనము చంద్రబింబంతో పోలుస్తున్నాం కదా, సో అది మనకు ఉపమానం కింద వస్తుంది. నెక్స్ట్ ఉపమావాచకం. ఉపమావాచకం ఏంటంటే ఉపమానాన్ని సమాన ధర్మంతో కలపడానికి వాడే పదాన్ని వచ్చేసి మనము ఉపమావాచకం అనేసి పిలుస్తాము. అంటే ఇక్కడ వలె అనేది మనకేమవుతుంది? ఉపమావాచకం అవుతుంది. నెక్స్ట్ సమాన ధర్మం ఏంటంటే ఉపమాన ఉపమేయాలలో ఉండే ఒకే లక్షణం ఏంటంటే అందంగా ఉండడం. సమాన ధర్మం అంటే మనకు ఉపమానంలోనూ ఉపమేయంలోనూ సమాన అర్థంగా ఉండేటటువంటి పదాలను వచ్చేసి సమాన ధర్మం కింద తీసుకుంటాం. సో ఇక్కడ ఒకే లక్షణం ఏంటి? అందంగా ఉంది. సీత ముఖము చంద్రబింబం వలె అందంగా ఉంది అనేసి చెప్పాం కదా. ఇది ఉపమాలంకారానికి సంబంధించింది. నెక్స్ట్ ఇచ్చిన ఆప్షన్ ఏంటి? ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటో కూడా చూద్దాం. ఉపమేయాన్ని మరొక దానిలా ఊహించి చెప్పటాన్ని వచ్చేసి ఉత్ప్రేక్ష అలంకారం అంటాము. అంటే మనము ఏదైనా చూసి దాన్ని ఇంకా ఎక్కువగా ఊహించి చెప్తే దాన్ని ఏమంటామంటే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటాము. ఉపమానం నందున్న ధర్మాలు ఉపమేయం నందు కూడా ఉండటం వలన ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటాము. అంటే మనం చూసినటువంటి ఉపమానంలో ఉపమేయంకి సంబంధించినటువంటి లక్షణాలు ఉండటం వల్ల ఊహించి చెప్తూ ఉంటామన్నమాట. సో దాన్ని ఊహించి చెప్పటాన్ని ఏమంటామంటే ఉత్ప్రేక్ష అలంకారం అనేసి చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఆ ఏనుగు నడగొండ అన్నట్లు ఉంది, అంటే నడిచే కొండయ అన్నట్లు ఉంది అనేసి అర్థం అనమాట. సో ఈ వాక్యంలో ఉపమేయం ఏంటంటే ఏనుగు, ఉపమానం ఏంటి? నడగొండ అంటే నడిచే కొండ. అంటే ఏనుగును నడిచే కొండలా ఊహించి చెప్పాడనమాట. అంటే మనకు ఏనుగు కానీ కొండకు కానీ ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు. కాకపోతే ఏనుగు పెద్దగా ఆకారం ఉంటుంది కదా, అలాగే కొండ కూడా మనకు పెద్దగా కనిపిస్తుంది కదా. సో ఈ రెండుకి ఊహించి చెప్పాడనమాట. ఆ రెండు కొంచెం సమాన లక్షణాలు ఉండటం వల్ల ఊహించి చెప్పాడు. కాబట్టి దాన్ని వచ్చేసి మనము ఉత్ప్రేక్ష అలంకారంగా చెప్పడం జరుగుతుంది. సో ఉత్ప్రేక్ష అలంకారానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఆ ఏనుగు నడిచే కొండయ అన్నట్లు ఉంది. సో ఇది మనకు ఉత్ప్రేక్ష అలంకారం. ఇది ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించింది. నెక్స్ట్ అర్ధాంతర అన్యాస అలంకారం అంటే ఏంటో చూద్దాం. సామాన్యం చేత కానీ విశేషణం కానీ విశేషం చేత సామాన్యంగా కానీ సమర్థింపబడితే అది అర్ధాంతరాన్యాస అలంకారం. అంటే మనకు సామాన్యం చేత విశేషమును కానీ విశేషం చేత సామాన్యమును కానీ సమర్థించబడితే దాన్ని అర్ధాంతరాన్యాస అలంకారం అంటాము. దానికి సంబంధించి ఎగ్జాంపుల్ చూద్దాం. హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు సాధ్యం కానిది లోకమున లేదు కదా అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు సామాన్యం ఏంటి? హనుమంతుడు సామాన్యం. విశేషం ఏంటి? సముద్రాన్ని దాటాడనమాట. సో ఇలా సామాన్యం చేత విశేషంగానే విశేషం ఏంటి? ఇక్కడ మహాత్ములకు సాధ్యం కానిది లోకమున ఏమీ లేదు. ఇక్కడ సామాన్యం అంటే హనుమంతుడు సముద్రాన్ని దాటాడనమాట. మనుషులకు అది సాధ్యమవుతుందా? అవదు. ఇలా సామాన్యం చేత విశేషం కానీ విశేషం చేత సామాన్యంను కానీ సమర్థించబడితే దాన్ని ఏమంటాము? అర్ధాంతరాన్యాస అలంకారం అనేసి చెప్తాము. నెక్స్ట్ శ్లేష అలంకారం గురించి చూద్దాం. అనేకములకు అర్థములు వచ్చునట్లుగా వాక్యములు యందు శబ్దములను కూర్చుట శ్లేష అలంకారము అనబడును. అంటే మనకు ఒక వాక్యంలోనే అనేక అర్థములు వస్తాయన్నమాట. సో అనేక అర్థములు వస్తే అనేక అర్థములను ఒకే శబ్దముగా కూర్చుటం అంటే ఒకే వాక్యంలో ఎన్ని అర్థాలున్నా అది ఒక వాక్యంగానే మనకు కనిపిస్తుంది అనమాట. అలా దాన్ని ఏమంటామంటే శ్లేష అలంకారం అనేసి పిలుస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా ఇచ్చారు. మానవ జీవనం సుకుమారం అనేసి ఇచ్చారు. మానవ జీవనం సుకుమారం అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం అర్థం చూద్దాం. ఫస్ట్ మానవ అంటే మానవ జీవితం అంటే ఆధునిక జీవితం సుకుమారమైనది అనేసి కూడా
చెప్పబడుతుంది. నెక్స్ట్ మానవ జీవితం అంటే మానవ అంటే మనిషి అనేసి అర్థం కూడా వస్తుంది కదా. మనిషి జీవితం సుకుమారమైనది. ఇలా 2 అర్థాలు వస్తున్నాయి అన్నమాట. ఇలా 2 నానా అర్థాలుగా అంటే వాక్యం అయితే ఒకటే ఉంటుంది, కాకపోతే దానికి వేరు వేరు అర్థాలతో మనం 2 వాక్యాలను తయారు చేయగలం. సో ఇలా ఉంటే దాన్ని శ్లేష అలంకారం అనేసి చెప్తాము. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి, రాజు కువలయానందకరుడు అనేసి ఇచ్చారు కదా. దాంట్లో కూడా మనకు 2 నానా అర్థాలు ఉన్నాయి కాబట్టి దాన్ని 2 అర్థాలుగా అంటే అనేకములకు అర్థములు వచ్చినట్లుగా వాక్యముల యందు శబ్దములను కూర్చుట శ్లేష అలంకారం అనబడుతుంది అనేసి మనం చెప్పాం కదా. ఒకే వాక్యం ఉన్నప్పటికీ దాంట్లో అనేకము అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలను అన్నిటినీ వాళ్ళు కలిపి ఒకే వాక్యంగా కూర్చుట శ్లేష అలంకారం అనేసి చెప్తాం అనమాట. సో శ్లేష అలంకారం గురించి ఇది. ఇలా అలంకారాలను మనము గుర్తుపెట్టచ్చు. సో ఇప్పటి వరకు మనకి ఏమేమి నేర్చుకున్నామంటే శ్లేష అలంకారం అంటే ఏంటో చూసాము, ఉత్ప్రేక్ష అలంకారం చూసాము, ఉపమానం చూసాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చిట్టడవి పదంలోని సంధి. ఫస్ట్ వచ్చేసి ఎడాగమ సంధి, ఆప్షన్ 2 ద్విరుక్త టకార సంధి, ఆప్షన్ 3 టుటాగమ సంధి, ఆప్షన్ 4 అకార సంధి అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిట్టడవి పదంలోని సంధి. చిట్టడవి పదంలోని సంధి ఏంటంటే ద్విరుక్త టకార సంధి. ఇది కూడా మనము క్లియర్గా వివరణతో అయితే చూద్దాం. ఎడాగమ సంధి అంటే ఏంటి, ద్విరుక్త టకార సంధి అంటే ఏంటి, టుటాగమ సంధి గురించి, నెక్స్ట్ అకార సంధి లేదా అత్వ సంధి, ఈ సంధుల గురించి కూడా మనము క్లియర్గా అయితే చూద్దాం. చిట్టడవి అనేది ఏ సంధి, ద్విరుక్త టకార సంధి. చిట్టడవి వచ్చేసి మనము ఎలా రాస్తామంటే చిరు ప్లస్ అడవి చిట్టడవి అనేసి అవుతుంది. ఇక్కడ రు ప్లస్ ఆ అనేది మనకు ఠా కింద వస్తుంది. సో ద్విరుక్త టకార సంధి. చిట్టడవి అంటే చిరు ప్లస్ అడవి అంటే రు ప్లస్ ఆ అనేది మనకు టా అనేది వస్తుంది. సో ఇది ద్విరుక్త టకార సంధి. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్స్లలో ఇచ్చినటువంటి సంధుల గురించి అయితే చూద్దాం. ఎడాగమ సంధి. ఎడాగమ సంధి అంటే ఏంటంటే సంధి రాని చోట స్వరంబు కంటే పరంబైన స్వరమునకు ఎడాగమంబగు. అంటే మనకు సంధి రాని చోట అంటే అది సంధి అనేది అవదు. సో సంధి రాని చోట మనకేంటి స్వరంబు కంటే పరంబైన స్వరంబు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. వెల ప్లస్ ఆలు వెల యాలు అవుతుంది. వెల ఆలు కాకుండా వెల యాలు అవుతుంది. సో ఇక్కడ మనకు సంధి జరగలేదనమాట. సో యా అనేది మనకు అదనంగా వచ్చి చేరుతుందనమాట. మాయమ్మ అంటే మా ప్లస్ అమ్మ మాయమ్మ. ఇక్కడ యా అనేది అదనంగా వచ్చి చేరుతుంది కదా. సో ఇది ఎడాగమ సంధికి సంబంధించింది. నెక్స్ట్ ద్విరుక్త టకార సంధి అంటే ఏంటంటే కురు కానీ చిరు కడు నిడు నడు శబ్దములందలి రాగాని డాలకు అచ్చు పరమగునప్పుడు ద్విరుక్త టకారంబగు. అంటే మనకు లాస్ట్లో రా అంటే బండిరా ఉంది కదా, అది కానీ డాలకు అచ్చు శబ్దం అనేది మనకు పరమైనప్పుడు ద్విరుక్త టకారంబో అనేది మనకు వస్తుందన్నమాట సంధి. ద్విరుక్త టకారము అనగా 2 సార్లు చెప్పబడిన టకారము అంటే టాకి టావత్ ఉంటుంది కదా, దాన్ని ద్విరుక్త టకారము అనేసి పిలుస్తామన్నమాట. ఇక్కడ కడు ప్లస్ ఎదురు కట్టెదురు అనేసి ఇచ్చారు. అంటే డూకి ఏ అనే అచ్చు పరమైంది. మనకు ఏమని చెప్పుకున్నాము, రా బండిరాకి కానీ డాలకు అచ్చు పరమైనప్పుడు ద్విరుక్త టకారం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ డా ఉంది కదా లాస్ట్లో, ఇక్కడ ఏ ఉంది అచ్చు, డాకి అచ్చు పరమైనప్పుడు ఇక్కడ టా అనేది వస్తుంది. అంటే ద్విరుక్త టకారం అనేది వస్తుంది. సో ఇక్కడ మనము ద్విరుక్త టకారం అంటే ఏంటంటే కరు చిరు కడు నిడు నడు ఇలాంటి శబ్దములు వచ్చినప్పుడు రాకు కానీ డాకు కానీ అచ్చు అనేది పరమైనప్పుడు మనకు ద్విరుక్త టకారంబు అనేది వస్తుంది. అంటే టాకి టావత్ అనేది వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ చూసాం కదా, కడు ప్లస్ ఎదురు కట్టెదురు. నెక్స్ట్ టుటాగం సంధి గురించి కూడా ఇచ్చారు కదా, దాని గురించి కూడా చూద్దాం. టుటాగం సంధి అంటే ఏంటంటే కర్మధారయముల యందు ఉత్తునకు అచ్చు పరమైతే టుటాగమం వస్తుంది. ఇక్కడ నిలువు ప్లస్ అద్దము నిలువు టద్దము అనేసి వస్తుంది. ఇక్కడ తేనె ప్లస్ ఈగ తేనె టీగ. ఇలా మనకు
కర్మధారములందు ఉత్తునకు వచ్చేసి అచ్చుపరం అయితే మనకు టుటాగమం అనేసి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ సూత్రం అయితే చూద్దాం. కర్మధారయందు పేర్వాది శబ్దములకు అచ్చుపరమైనప్పుడు టుటాగమం విభాషగా వస్తుంది. ఉదాహరణకు వచ్చేసి పేరు ప్లస్ ఉరము పేరుటురము. నెక్స్ట్ చిగురు ప్లస్ ఆకు చిగురు ఆకు వస్తుంది, చిగురు టాకు అనేసి కూడా మనకు వస్తుందన్నమాట. ఇది టుటాగమ సంధికి సంబంధించింది. నెక్స్ట్ అత్వసంధి. అత్వసంధి అంటే అకార సంధేనండి. అత్తునకు సంధి బహుళకము. బహుళం అంటే నిత్యము, నిషేధము, వైకల్పికం, అన్యవిధం అనే 4 కార్యాలు ఉంటాయి. అంటే అత్వసంధికి కానీ అకార సంధికి కానీ మీకు ఆల్రెడీ నేను 7th క్లాస్ చెప్పేటప్పుడు చెప్పానండి. దీంట్లో మనకు సంధి ఒక విషయంలో జరుగుతుంది, ఒక విషయంలో జరగదు. ఒక వాక్యంలో వచ్చేది సంధి జరుగుతుంది, సంధి జరగదు. ఇంకోటి దాన్ని వచ్చేసి బహుళకం అంటాము. నెక్స్ట్ వైకల్పికం కూడా ఉంటుంది. అంటే నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్యవిధం అంటే అన్ని రకాలుగా కూడా జరుగుతున్నాయి అన్నమాట. అలాంటి వాక్యాలను వచ్చేసి మనము అకార సంధి వాక్యాలు లేదా అత్వసంధి అనేసి చెప్తాము. ఇక్కడ రామ ప్లస్ అయ్య రామయ్య అనేసి సంధి జరిగిందండి. సంధి జరిగితే మనం దాన్ని ఏమంటాం, నిత్యము అని పిలుస్తాము. నీకు ఫస్ట్ తర్వాత రామ ప్లస్ అయ్య రామయ్య అని వస్తుంది కదా, సో అది నిషేధం అనమాట. సో ఇక్కడ దూత ప్లస్ ఇతడు దూత ఇతడు ఇది వచ్చేసి ఎడాగమ సంధి రూపము. నెక్స్ట్ మేనా ప్లస్ అల్లుడు మేన అల్లుడు ఇది సంధి జరిగితే మనకు మేనా ప్లస్ అల్లుడు వచ్చేసి మేనల్లుడు అవుతుంది. సంధి జరగకపోతే వచ్చేసి మనకు మేన ఎల్లుడు అవుతుంది. సో సంధి జరగదు అంటే నిషేధంగా ఉన్నప్పుడు మనకు ఎడాగమ రూపం అనేది వస్తుంది, అంటే యా అనేది వస్తుంది. నెక్స్ట్ తామరాకు అంటే తామర ప్లస్ ఆకు తామరాకు అవుతుంది, తామర పాకు అవుతుంది. ఇక్కడ పు అనేది పుగాగమం అన్య విధంగా వచ్చి చేరుతుంది. అంటే నిత్యం, నిషేధం, బహుళకం, వైకల్పికం ఇలా 4 రకాలుగా జరిగితే దాన్ని ఏమంటామంటే మనకు ఇక్కడ వచ్చేసి అత్వసంధిగా మనము చెప్తాము. సో అత్వసంధి గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది. సో ఈరోజు చూసాం కదా, మనం చూసింది అయితే 3 క్వశ్చన్సే, కానీ 3 క్వశ్చన్స్కి సంబంధించి క్లియర్గా ప్రతి ఒక్క దాంట్లో 4 ఆప్షన్స్కి సంబంధించి మనం క్లియర్గా అయితే ప్రతి ఒక్క వివరణ అయితే చూసాం కదా. సో ఇవి వచ్చేసి తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే మీకు ఈ టాపిక్ మీద ఎక్కువగా వీడియోస్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది.